హాయ్ అండి. మ్యాథ్స్ మెథడాలజీ బీఎడ్లో 2 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. మనకి ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి గణితం, అర్థం, స్వభావం, గణిత శాస్త్ర చరిత్ర. ఆ టెక్స్ట్ బుక్లో ఆ చాప్టర్లో ఉన్న 5 సబ్ టాపిక్స్ కూడా చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోనండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే. ఈ వీడియో వచ్చేసేసి గణితం, అర్థం, స్వభావం, గణిత శాస్త్ర చరిత్రలో ప్రాక్టీస్ బిట్స్ అండి. గణన, కొలతలు, తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన భాండాగారం ఏంటంటే గణితం. నెక్స్ట్, నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనే అన్ని సమస్యలను గణిత శాస్త్ర భాషలోనికి తర్జుమా చేసి సమస్యలను తగిన పరిష్కారం, ఆలోచన విధానం, ఆచరణీయమైన విధానాలను అందించగల సామర్థ్యం గల శాస్త్రం ఏది అంటే గణితం. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ అండి. గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే సరైన పద్ధతి అని అభిప్రాయపడిన వారు. మనం చూడండి, గణిత శాస్త్ర చరిత్రను యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే అని చెప్పి యథార్థ స్థితి వస్తే కనుక ఎవరు అంట? హెన్రీ పాయింకర్. చూడండి, ఇది వచ్చేసి గన్ అనే సంస్కృత పదానికి అర్థం. ఆల్రెడీ ఇది మనం చూసాం. గన్ అనే సంస్కృత పదానికి అర్థం లెక్కించడం. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం గ్రీకు భాషలోని ఏ పదాల నుండి పుట్టినది? మ్యాంథనైన్ అండ్ టెక్నో. మ్యాంథనైన్ అనే గ్రీకు పదానికి అర్థం నేర్చుకోవటం. టెక్నే అనే గ్రీకు పదానికి అర్థం కళ లేదా సూక్ష్మ పద్ధతి. నెక్స్ట్, అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించే శాస్త్రమే గణితం. సంఖ్యలకు, అంతరాలకు సంబంధించిన విషయమే గణితం. గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసనం. ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని అభిప్రాయపడిన వారు. మనకి ఇక్కడ ఆత్మ వస్తే ఎవరండి? పాస్కల్. నెక్స్ట్, ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు. ఆవశ్యకత పర్యావసనాలు వస్తే ఎవరండి? బెంజమిన్ పియర్స్. నెక్స్ట్, విస్తృతంగా చెప్పిన ఆధారతత్వాలను ఆశ్రయించి వాటి నుండి తర్కరీతితో పొందిన ఫలితాలను విమర్శించే విజ్ఞానమే గణితం. ఇక్కడ చూడండి, విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించదగినది గణితం అని నిర్వచించిన వారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. చూడండి, మనకి బెంజమిన్ మీద 2 డెఫినేషన్లు ఉన్నాయండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకటి, బెంజమిన్ పియర్స్ ఒకటి. విజ్ఞాన శాస్త్రం అని ముందు వస్తే కనుక బెంజమిన్ ఫ్రాంక్లిన్, అలా కాకుండా విజ్ఞాన శాస్త్రం చివరి వస్తే కనుక బెంజమిన్ పియర్స్. ఇక్కడ ఆవశ్యకత పర్యావస పియర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పరస్పర సంకతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని నిర్వచించిన వారు. ఇక్కడ చూడండి, పరస్పర వస్తే బెర్ట్రాండ్ రస్సెల్. నెక్స్ట్ అండి, గణితానికి గణిత బోధనకు గల విలువలు ఏమిటి? గణితానికి గణిత బోధనకు గల విలువలు: ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సాంఘిక విలువ, మేధ సంబంధిత విలువ. ఇవి మొత్తం కూడా 7 విలువలండి. నెక్స్ట్, గణితానికి మూలమైన వాదం హేతువాదం. గణిత శాస్త్ర స్వభావాన్ని వివరించే పద్ధతులు: తార్కికవాదం, సహజ జ్ఞానవాదం, సాంప్రదాయకవాదం. ఆల్రెడీ ఈ ఒక్కొక్క వాదాల గురించి క్లియర్గా మనం ఆల్రెడీ వీడియోలో చూసామండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి గణితం తర్కంతో సమానమని తెలియచేసే వాదం తార్కికవాదం. సాధారణ గణితపు గణనీయమైన అంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయిక భాషలో సాధించే ప్రయత్నం ఈ వాదంలో ప్రధానమైంది. సాంప్రదాయిక భాషలో తార్కికవాదం అండి. గణితానికి సంబంధించి అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుండే సాధించాలనే వాదం తర్కం ఉంది కాబట్టి తార్కికవాదం. తార్కికవాదాన్ని అనుసరించిన వారు బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్హెడ్. బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్హెడ్లు రచించిన గ్రంథం ప్రిన్సియా మ్యాథమెటికా. నెక్స్ట్ వచ్చేసి గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం అని వివరించే వాదం ఏదండి? సాంస్కృతిక వస్తే సహజ జ్ఞానవాదం. మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంది అని తెలియచేసేది సహజ జ్ఞానవాదం. చూడండి, ఇక్కడ సహజ సంఖ్యల నిర్మాణం వస్తే సహజ జ్ఞానవాదం. సాంస్కృతిక ఏకత్వం వచ్చిన సహజ జ్ఞానవాదం. నెక్స్ట్, సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. సహజ జ్ఞానవాదాన్ని అంతర్బుద్ధివాదం అని కూడా అంటారండి. సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన వారు లియోపాల్డ్ క్రోనెకర్ అండ్ హెన్రీ పాయింకర్. నెక్స్ట్, గండేర్ మ్యాథమెటికా అనే గ్రంథంలో ప్రవేశపెట్టబడిన వాదం సాంప్రదాయకవాదం. నెక్స్ట్,
డేవిడ్ హిల్బర్ట్ రాసిన గ్రంథం గ్రండ్లా గణితేరా మ్యాథమెటికా. ఏ వాదాన్ని అనుసరించి విద్యార్థికి గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్ణ నిర్ధారిత నియమావళి ప్రకారం ఆడే ఒక ఆట. సాంప్రదాయిక వాదాన్ని అనుసరించి. నెక్స్ట్, సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పనలన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడినవారు కర్ట్ గొడెల్. సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పనన్నింటిలోని నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడినవాడు కర్ట్ గొడెల్. గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వలనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపోదు అని దృఢంగా చెప్పగలను అని అభిప్రాయపడినవారు డబ్ల్యూ గ్లెషర్. మేధాపరమైన ప్రగతికి ఒక ప్రామాణిక కొలబద్ద గణితం. గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగవుతుంది అని అభిప్రాయపడిన వారు ది స్టాండర్డ్. నెక్స్ట్, గణిత చరిత్ర జ్ఞానం వలన ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనం అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు కలుగుతుంది. గణితాన్ని ఆలోచన సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అనే అభిప్రాయం వారు లెబ్నిజ్. ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అన్నవారు లెబ్నిజ్ అండి. చూడండి ఇక్కడ ఆలోచనల సమస్యల చరిత్ర లెబ్నిజ్. నెక్స్ట్ వచ్చేసి చరిత్రతో కలిపి బోధించడం వలన గణిత భావనల అవగాహన మెరుగుపడుతుంది. స్టాండర్డ్ అంటే స్టాండ్గా ఉంటాయి అన్నమాట. స్టాండర్డ్. నెక్స్ట్ వచ్చేసి మనకి చరిత్ర ఏది నష్టపోదు, ఏ సబ్జెక్ట్ అంత నష్టపోదు అనేది గ్లెషర్. నెక్స్ట్, సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పన అనేది కర్ట్ గొడెల్. ఓకే, ఇంక ఇవన్నీ కూడా నిర్మాణాత్మకవాదం, సహజ జ్ఞానవాదం, సాంప్రదాయకవాదం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో అకాడమీ బుక్లో కొన్ని బిట్స్ కవర్ అవ్వలేదండి. ఆ బిట్స్ వచ్చేసి ఒక్కసారి చూడండి. మనకి గ్రీకులు గణిత శాస్త్రానికి ఏమి అన్వయింపు చేశారండి? హేతువాదాన్ని అన్వయింపు చేశారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, గ్రీకులకి వారి సంఖ్యా విధానం గణన విధానాల మధ్య విచక్షణ చూపే అలవాటు ఉంది. వారు సంఖ్యా విధానానికి అర్థమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. ఓకే, సంఖ్యా విధానానికి అర్థమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. క్రీస్తు శకం 100వ సంవత్సరంలో నికోమాకస్ అంకగణితం మీద ఇంట్రాక్టియా అర్థమెటికా అనే పుస్తకాన్ని రాశారు. ఎప్పుడండి? 100వ సంవత్సరంలో నికోమాకస్ అంకగణితం మీద ఇంట్రాక్టియా అర్థమెటికా అనే పుస్తకాన్ని రాశారు. వీరు నిగమన పద్ధతికి బదులుగా ఆగమన పద్ధతిని ఉపయోగించేవారు. నెక్స్ట్ వచ్చేసి భారత గణిత శాస్త్ర చరిత్రను 2 భాగాలుగా విభజించవచ్చు. క్రీస్తు శకం 200 సంవత్సరాలకు పూర్వ భాగమని సులభ సూత్రాల కాలమని, క్రీస్తు శకం 400 నుంచి క్రీస్తు శకం 1200 వరకు గలదాన్ని ఖగోళ గణిత శాస్త్రకాలం అని ఉంది. చూడండి, 200 సంవత్సరాలకు పూర్వ భాగమేమో సులభ సూత్రాల కాలం, 400 నుంచి క్రీస్తు శకం 1200 వరకు గల ఖగోళ శాస్త్రాన్ని గణిత శాస్త్రకాలం అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పలు రకాల అంకెలను రాసే అలవాటు ఉన్నప్పటికీ మూల భావనల్లో తేడా లేదంట. మన సంఖ్యా విధానంలో ముఖ్యాంశాలు: అంకెల స్థాన విలువ 0కి 1 గుర్తు అనమాట. ఏంటి? 0 అనమాట. మన దశాంశ పద్ధతి మొదట అరబ్బులకు చెందిందని నమ్మినప్పటికీ చివరికి అది ఎవరిదని గుర్తించారండి? భారతీయులదే. ప్రథమ దశలో 0కు బదులుగా ఒక చుక్క వాడేవారు. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రీస్తు 876లో 0ని వాడినట్లుగా తెలుస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి. అరబ్బులు వ్యాపారం కోసం ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు వారు పర్యటించిన ప్రతి ప్రాంతంలోనూ వాడుకలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీరి ద్వారా సమాచారం ప్రసారం అయ్యేది. చూడండి, అరబ్బులు 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు 0ని కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారంట. దానికి ఏమని పేరు పెట్టారు? హింసా అని పేరు పెట్టారు. ఈ సంఖ్యామానానికి అరబ్బ సంఖ్యామానం అని పేరున్న దాని నిర్మాతలు మాత్రం భారతీయులే అన్నమాట. ఓకే అండి. ఇది వచ్చేసి